హాయ్ ఫ్రెండ్స్, అందరికీ బాగున్నారు. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని విజిట్ చేయండి. మా వీడియోస్ అన్నిటికీ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజైతే మా వీడియో మా చెట్లకు ఉన్న కనకాంబరాల గురించి తీయటానికి వచ్చాము. అయితే బాగా గుత్తులుగా పూసినాయి. మాకు 2-3 రోజుల నుంచి కోయటానికి కుదరలేదు, మొత్తం రాలిపోతున్నాయి. ఇవాళ కోసేద్దాం రండి, అందరు రండి, మీరు కూడా తీసుకెళ్ళిపోదురు కానీ కనకాంబరాలు. చూసారు కదా ఎలా పూసినాయో, బాగా గుత్తులు పూసినాయి. కానీ మాకే కోస తీరికైతే లేకోకుండా అయిపోయింది. ఈ 2-3 రకాలు ఉన్నాయండి కనకాంబరాలు. ఇవైతే నాటువి. ఇవి ఏ కనకాంబరం మొక్కలైనా కానీ పూలు అన్నీ తెంపిన తర్వాత ఇలా వచ్చేటివి, ఇవి తీసేసుకుంటే మనం ఇలా తీసేసుకుంటే మొక్కలకి బాగా ఇంకా ఇగురులు వచ్చి ఇంకా పూలు ఎక్కువ పూస్తూ ఉంటాయి. ఎండాకాలంలో బాగా, వేసవికాలంలో బాగా ఎక్కువ పూస్తాయండి పూలు. కోసేద్దాము. ఇవి కోసే విధానం కూడా వేరుగా ఉంటుంది. ఎట్లా అంటే అట్లా తెంపితే కాదు, ఇట్లా 2 వేళ్ళ మధ్యలో ఇట్లా పెట్టుకొని ఇలా తెంపాలి. అప్పుడు కాడ ఊడుకొని వచ్చింది, లేకపోతే ఇవి ఊరికి కాడ ఊడిపోతుంది. మనం చూసుకోవాలి. మొగ్గలకైతే ఇంకా వస్తున్నాయా లేదా అని, ఇంకా పూలు వచ్చేటట్లు ఉన్నాయి. ఇవి ఉన్నాయి కాబట్టి వదిలేసుకోవాలి. పూలు రాని అయితే అవి అప్పుడే తెలిసిపోతాయి. ఇంకప్పుడు మొత్తం ఇరగదీసేసుకోవాలి. ఆ కండీలు ఇరగదీసుకుంటేనే పూలు బాగా పూస్తాయి అన్నట్టు. చూసారు కదా, మా అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి తెచ్చిన మొక్క అండి. ఇదైతే బాగా పూస్తుంది. ఇప్పుడే చెట్టు కొంచెం పెద్దగా అవుతుంది. పూలు కూడా బాగానే పూస్తున్నాయి. ఇవి రెడ్ కలర్లో బాగుంటాయి. సౌందర్య కనకాంబరం చూడండి. మొగ్గలు ఉన్నాయి చూసుకొని పక్కకి ఇట్లా లాగేసుకొని ఇలా లాగాలి. అప్పుడు కాడతో బాగా వస్తాయి పూలు. ఏదో కోసామన్నట్టు కోస్తే మాత్రం కాడలు తెగిపోతాయి. మనం కోసి కూడా ఉపయోగం ఉండదు. ఇవి మెత్తగా ఉంటాయి వీటి కాడలు. చూసారు కదా, ఇలా నాకు వీడియో తీసే వాళ్ళు ఇప్పటివరకు ఎవరు లేరు. ఇప్పుడైతే మా పాప వచ్చింది. ఇలా తీసుకోవాలి, కాడలు మాత్రం తెక్కోకుండా. ఎంత రెడ్డిష్గా ఎంత బాగున్నాయి. ఇంకా రోజ్ ఫ్లవర్ కూడా అవసరం లేదు, ఇలా పెట్టుకున్నా కానీ, ఒక పిన్నీస్ గుచ్చి పెట్టుకున్నా కానీ. రాలిపోయినాయి చాలా వరకు పూలు, అయినా బాగానే ఉన్నాయి. చూడండి, ఇలా పట్టుకోవాలి. మొగ్గలు ఉన్న వాటిని మొగ్గలతో సహా తుంచొద్దు. ఇలా పట్టుకొని ఇలా కోసేస్తే బాగుంటాయి. కనకాంబరం వీటికి కొంచెం కాడలు పొడుగు తక్కువ, కాడలు అయితే పొడుగు తక్కువగా ఉంటాయి. ఇవి కూడా జాగ్రత్తగా తీసుకోవాలి. ఈ ఒక్క చెట్టు ఉంటే మనకి ఎన్నో మొక్కలు మొలుస్తూ ఉంటాయి. ఇవి ఉంటాయి కదా, ఇవి అయిపోగానే తుంచేసుకొని మనం వేరే కుండీలో వేసుకుంటే ఆ విత్తనాలు పగిలి మొక్కలు వచ్చేస్తాయి. అట్లా వచ్చిన మొక్కలు కూడా చాలా ఉన్నాయి. మేము అలా వచ్చిన మొక్కలు అయితే చాలా ఉన్నాయి. నేను ఇలానే పాతవి కొడితే ఇట్లనే తీసేసుకుంటాను. మొక్కలు అయితే బాగా పెరుగుతాయి, బాగా వస్తాయి కూడా. ఇది ఒకటి ఉంటే చాలు ఇలాంటి మొక్క. కొంచెం పూలు తక్కువగా పూస్తాయి కానీ మొక్కలు అయితే బాగా పెరుగుతాయి. ఇవి ఇంకా చూడటానికి చక్కగా ఉంటాయి ఇలాంటి పూలు తెచ్చుకుంటే.
సౌందర్య కనకాంబరం మీద ఇవి కూడా బాగుంటాయి, కానీ ఇవి తొందరగా నలగబోతాయి, త్వరగా నలిగిపోతాయి పూలు. ఎందుకు ఇవి కూడా సౌందర్య కనకాంబరాలే, ఇవి కొంచెం లైట్ కలర్లో ఉంటాయి. ఇవి నేను ఇక్కడ తెప్పించి నాటాను. మాకు నేను వర్క్ చేసే కాడ కృష్ణంకులు అన్నారు, ఆయన తీసుకొచ్చాడు. ఈ మొక్కలు అయితే మనీ ఏం తీసుకోలేదు, కానీ 4 మొక్కలు తెచ్చాడు. కానీ ఇందులో మొన్నటి వరకు 4 ఉన్నాయి, ఇప్పుడు 2 చనిపోయినాయి. అయినా కానీ చూడండి ఎంత చక్కగా ఉంది. కాకపోతే కొంచెం లైట్ కలర్, ఇంకొంచెం తిక్కుంటే ఇంకా బాగుంది. అయినా బాగానే ఉంది. చూడండి ఇలా కోసుకోవాలి, లేకపోతే కాడలు వెళ్ళిపోతుంది. 10 సార్లు ఇలా కోసుకోవాలి, రాలిపోతుంది, కాడ వడబడుతుంది. అలాంటి మనం మాల్లో కట్టినా కానీ నిలబడదు. పూలైతే ఇవి పూసినాయి. ఇదే కాదు, ఏ మొక్క అయినా కానీ మల్లె మొక్కలు కొడతా ఈ పూలన్నీ పూత అయిపోగానే ఆకంతా తీసేసుకుంటే ఇట్లా కొత్త ఇగుర్లు వచ్చి మళ్ళీ పూల మొగ్గలు అనేవి పడుతూ ఉంటాయి. చూడండి, ఇవైతే పడి మొలిసిన మొక్కలే. వీటిలో ఇంకా చిన్న చిన్న కనకాంబరం మొక్కలు విత్తనాలు పడి మొలిసినవే ఇవన్నీ. ఇక్కడ అట్లా ఇవన్నీ విత్తనాలు పడి మొలిసిన మొక్కలే, చిన్నవి. ఫైనల్గా కనకాంబరాలు అయితే ఇన్ని చూసారు కదా, ఎన్ని బయట కొనుక్కోవాలంటే చాలా రేట్ అవుతుంది. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.